క్రైస్తవులు విగ్రహారాధన చేయకూడదు అని అంటే అది ఇతర మత సంబంధమైనటువంటి దేవుళ్ళు దేవతా విగ్రహాలకు మాత్రమే అని కాదు. అది ఏ విగ్రహమైనా ఏ రూపమైనా దేవుడు అని పేరు పెట్టి దానికి ఆరాధన చేయకూడదు, దాన్ని పూజింపకూడదు అని దాని అర్థం. అదే బైబిల్ చెప్తుంది. నిర్గమకాండం 20వ అధ్యాయము 3-4 వచనాలు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే గాని క్రింద భూమి అందే గాని భూమి క్రింద నీళ్ళయందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలు పడకూడదు, వాటిని పూజింపకూడదు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 16-19 వచనాలు. కావున మీరు చెడిపోయి భూమి మీదనున్న ఏ జంతువు ప్రతిమనైనను, ఆకాశమందు ఎగురు రెక్కలు గల ఏ పక్షి ప్రతిమనైనను, నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను, భూమి క్రిందనున్న నీళ్ల యందలి ఏ చేప ప్రతిమ అయినను, ఆడు ప్రతిమ గాని మొగ ప్రతిమ గాని ఏ స్వరూపము కలిగిన విగ్రహమును మీ కొరకు చేసుకొనకుండునట్లు ఆకాశము వైపు కన్నులెత్తి సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరలు కొల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లు మీరు బహు జాగ్రత్త పడుడి. ఏ రూపమైనా సరే అని చెప్పి బైబిల్ చెప్తుంటే, మరి ఈరోజు నీది ఒక క్రైస్తవ కుటుంబం అయినట్లయితే నీ ఇంటి గోడల మీద, నువ్వు వెళ్ళే చర్చి ప్రార్థనా మందిరపు గోడలని ఒకసారి పరిశీలన చేయి. ఎన్ని సిలువ గుర్తులున్నాయో, పరిశుద్ధాత్మ పేరుతో ఎన్ని పావురాలున్నాయో. అంతేకాదు సిలువ ఆకారంలో బంగారంతో చేయించుకొని మన మెడలో వేలాడ తీసుకునేటువంటి లాకెట్స్ రూపంలో కానీ ఇదంతా విగ్రహారాధన కాకపోతే మరేంటి? రోమపత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పశువుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. అర్థమైందా? విగ్రహారాధన ఎవరు చేస్తున్నారో ఇది క్రైస్తవులు చేస్తున్నటువంటి విగ్రహారాధన.